కడప ఫిబ్రవరి 17 జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న గనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మైనింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్రంలోని వివిధ రకాల ఖనిజ వనరుల లభ్యత, గనుల నిర్వహణ సంబంధిత అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రస్తుతం జిల్లాలో నిర్వహణలో ఉన్న ప్రధాన ఖనిజ నిక్షేపాలు, గనుల స్థితి గురించి రాష్ట్ర సీఎస్ వారికి వివరించారు. సీఎస్వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు జిల్లాలో ఖనిజ వనరులు, మైన్స్ నిర్వహణ బ్లాకుల్లో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, వాటిని జిల్లా ఆర్థిక వనరుగా సద్వినియోగం చేసుకోవడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత మైనింగ్ అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని ప్రధాన ఖనిజ వనరు అయిన యురేనియం బ్లాక్స్లోని తుమ్మలపల్లె 1-2, కనంపల్లిలతో పాటు ఇనుప ఖనిజం బ్లాక్లోని మిన్నయ్యగారిపల్లె సిఎల్ మైన్స్కు సంబంధించి విస్తరణలో భాగంగా రెవెన్యూ మరియు అటవీ భూముల రికార్డుల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతూ రెవెన్యూ, అటవీ భూమి రికార్డుల ప్రకారం మైన్స్ కేటాయింపు స్థలాలు యొక్క విస్తీర్ణం చట్టబద్ధంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయం, సహకారంతో ఆవశ్యకమైన భూ రికార్డు ధృవపత్రాల జారీకి చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.